హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు సహజ సిద్ధంగా వచ్చే ఒక పండుని చూపించబోతున్నాను. ఈ ఫ్రూట్ హెల్త్కి చాలా మంచిదండి. విలేజెస్లో కొందరికి అందుబాటులో ఉన్నా కూడా మిస్ చేసుకుంటూ ఉంటారు. ఇవి కనిపిస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ చెట్టుని నాగజముడు చెట్టు అంటారు. ఇవి నాగపడగల్లాగా ఉండడం వల్ల నాగజముడు చెట్టు అని పేరు వచ్చిందంట. ఈ చెట్టుకు వచ్చిన పండే నాగజముడు పండు. ఇది క్యాక్టస్ జాతికి చెందినది. ఈ పండులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా మనకి స్కిన్కి, అలాగే హెయిర్కి, కాలేయంకి, క్యాన్సర్కి అన్నింటికి చాలా మంచిదండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు ఎలా ఉంటుందో ఒకసారి దగ్గర నుంచి చూసేయండి. ఇది బాగా పండితే ఈ కలర్ వచ్చేస్తుంది. డార్క్ పింక్, కొంచెం మెరూన్ కలర్ కిందకి వస్తుంది. ఇంకా పచ్చికాయలేమో గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఇలా బాగా పండితే కాయలు తెంపుకొని తినేసుకోవచ్చు. ఈ చెట్టుకైతే ముళ్ళులు చాలా ఎక్కువగా ఉంటాయండి. పండు కూడా ఉంటాయి. ఆ పండు ఎలా తినాలో కూడా నేను వీడియోలో చూపించేస్తాను. మా ఆయన ఇక్కడ ఒక స్టిక్ తీసేసుకున్నారు. దాని సహాయంతో ఇక్కడ మెల్లగా తెంపుకుంటున్నారు. ఎవరైనా ఈ పండ్లు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోయాలి, ఎందుకంటే ముళ్ళులన్నీ ఉంటాయని చెప్పాను కదా, దానికోసమే. మేమైతే మొత్తానికి కొన్ని కాయలు అయితే తెంపేసాము. ఇవి ఇంకా బాగా పండవ్వాలి. మేము సమ్మర్లో వెళ్ళాం తోట దగ్గరికి. ఇంకా ఈ ఎండకి బాగా వాడినట్లు అనిపిస్తున్నాయి, లేదంటే ఇంకా బాగా కలర్ వస్తాయన్నమాట. తోట దగ్గర ఈ చెట్టు కనిపిస్తే ఇంకా వీడియో తీసాను. నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. మనకి తోటలో నైఫ్ అలా అవైలబుల్లో ఉండదు కదా, అందుబాటులో ఉండదు కాబట్టి ఇలా ఒక చిన్న రాయి తీసేసుకొని ఆ పండుకు ముళ్ళులు ఉంటాయండి చుట్టూ, అవి రబ్ చేసేసుకోవాలి. ఆ ముళ్ళులు అన్నీ పోయేలా, లేదు అంటే చేతికి గుచ్చుకుంటాయి. తర్వాత కట్ చేయడం కోసం ఇంకో ముళ్ళు ఉంటే ఆ ముళ్ళు తీసేసుకొని ఇలా ఇటువైపు కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇందులో అంగిట ముళ్ళు ఉంటుందంట, అది గొంతులో పడితే ప్రాబ్లం అవుతుంది. దానికోసమే ఇటువైపు కట్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. నేను చిన్నప్పుడు ఎప్పుడో తింటూ ఉన్నాను, నాకు లైట్గా గుర్తుంది. మా ఆయనకైతే ఈ కాయల గురించి బాగా తెలుసు. అలా ఒకవైపు అంగిట ముళ్ళు ఉండే వైపు కట్ చేసుకున్న తర్వాత ఇలా చేతితో ప్రెస్ చేసేసామంటే అందులో అంతా వచ్చేస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఈ పండు చూడడానికి. నేనైతే చేతిలో వేయించేసుకున్నాను. ఇంకా ఇద్దరం కూర్చొని మంచిగా తిన్నామన్నమాట కొన్నక్కడే తోట దగ్గరే. మన చెయ్యి కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. కలర్ అంతా చూడడానికి ఎక్కువ ఉంది కదా, కలర్ అంతా మనకు అంటుకుంటుంది. ఇందులో విత్తనాలు కూడా ఉంటాయి. ఆ విత్తనాలు మనం తిన్న తర్వాత తీసి పక్కకు పడేసేయాలి. ఆ విత్తనాలు కూడా మీకు చూపిస్తానులేండి. కొన్ని ప్రాంతాలలో వీటిని నాగదార కాయలు అంటారు. తిన్న తర్వాత విత్తనాలు ఇలా వస్తాయి, వీటిని పక్కకు పడేయండి.